ఏ వినిషా, నువ్వేంటి ఇక్కడ? హాయ్. 5 రూపీస్ మీల్స్ ఏంటి? ఈ మధ్య ప్రతి సండే ఇక్కడికి వచ్చి ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నా. నీకేమైనా పిచ్చా? ఇలాంటివి చేస్తే నీకేం వస్తుంది? దాంట్లో ఏముంది, నాకు నచ్చింది. సోషల్ సర్వీసే చేయాలనిపిస్తే ఫ్రీగా ఇవ్వచ్చుగా, 5 రూపీస్కే ఎందుకు? నువ్వు చెప్పింది కరెక్టే, కానీ నేను అలా చేస్తే ఆకలితో ఉన్న వాళ్ళకి నేనేదో దానం చేసినట్టు అనిపిస్తుంది. ఆ ఫీల్ ఉండకూడదని వాళ్ళు ఇవ్వగలిగేది తీసుకుంటున్నా. ఐ థింక్ నువ్వు కూడా ట్రై చేయొచ్చు. ఓ, మనకి ఇలాంటి పనికిరాని విషయాల కోసం అస్సలు టైం లేదమ్మా. అయినా నేను చూస్తా ఇలాంటివన్నీ చేసినందుకు నీ లైఫ్ ఎలా మారిపోతుందని. 5 రూపీస్కి మీల్స్ అంట. వస్తా మేడం. హాయ్ వినీషా, ఈ సండే దుర్గం చెరువు పార్క్కి వెళ్తున్నావు. నువ్వు జాయిన్ అవచ్చు కదా? నీకు తెలుసు కదా సండే ఆఫ్టర్నూన్ నేను ఎక్కడుంటాను. 5 రూపాయల మీల్స్ అమ్మడానికి వెళ్తున్నాను మాత్రం చెప్పకే. అది నాకు చాలా ఇంపార్టెంట్. అరే ఒక్కరోజే కదా, ఒక్కరోజు నువ్వు సమస్య చేయకపోతే ఎవరేమైపోతారని. అక్కడ నా కోసం చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు, నేను అలా వదిలేయలేను. నువ్వు 5 రూపాయలకి మీల్స్ అమ్మినంత మాత్రాన ఈ దేశంలో ఎవ్వరి ఆకలి తీరిపోదు. నీకు అర్థమవుతుందా? ఇదంతా నువ్వు ఒక్కదానివే చేయలేవు. చేస్తే గవర్నమెంట్ చేయాలి. అప్పటి వరకు ఈ దేశంలో అడుక్కున్న వాళ్ళు తగ్గరు, ఆకలి చావులు ఆగవు. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు వినిషా. వాళ్ళందరి రెస్పాన్సిబిలిటీ నువ్వు తీసుకుంటావా? అంత పెద్ద రెస్పాన్సిబిలిటీ నేను తీసుకోలేకపోవచ్చు, కానీ అక్కడ నా కోసం ఒక్కలైనా వెయిట్ చేస్తే ఆ ఒక్కల కోసమైనా నేను వెళ్తాను. సరే, రేపు నీతో పాటు నేను కూడా వస్తాను. చూద్దాం ఎన్ని జీవితాలు మారిపోతాయో. చూసావా, ఇప్పటివరకు వచ్చిన వాళ్ళలో నీకొక్కరు కూడా థ్యాంక్స్ చెప్పలేదు, ఎవరికి కృతజ్ఞత కూడా లేదు. కానీ నువ్వేమో నీ సేవతో ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని మార్చేద్దాం అనుకుంటున్నావు. నీకు ముందే చెప్పాను ఇవన్నీ వేస్ట్ అని. శ్రీనివాస్ గారు మీరా? సార్ నమస్కారం. మీరు కూడా ఇక్కడ అడుక్కోవడానికి వచ్చారా? అడుక్కోవడమా? మీల్స్ తీసుకోవడానికి వచ్చాను సార్, డబ్బులు ఇచ్చి. ఆయన నీకు తెలుసా? తెలుసు, మా ఫాదర్తోనే ఫ్యాక్టరీలో కలిసి పనిచేస్తుంటారు. అయినా మీకు జీతాలు అవన్నీ కరెక్ట్గానే వస్తున్నాయి కదా సార్, మీరెందుకు ఇక్కడికి వచ్చారు? మాకొచ్చే జీతం డబ్బులు ఇంటి రెంట్లకి, పిల్లల స్కూల్ ఫీజులకి సరిపోతాయి. ఇలాంటి మేడం సహాయం వల్లే మేము అడుక్కునేది లేకుండా 5 రూపాయలకే మాకు ఫుడ్ పెడుతున్నారు. అయ్యో అదే ఉందండి, నాకు తోచింది నేను చేస్తున్నాను. నేను ఈ ప్రపంచాన్ని మార్చలేకపోవచ్చు, కానీ ఇలా ఒక్కరికైనా సాయపడగలిగితే అదే చాలు. వినిషా, నాకు ఇప్పుడు అర్థమైంది నేను ఎంత తప్పుగా ఆలోచించానో అని. నేను చాలా సిల్లీ క్వశ్చన్స్ వేశాను, ఎందుకు ఇదంతా చేస్తున్నావు అని చెప్పి. కానీ 5 రూపాయలతో ఫుడ్ పెట్టి ఎంతమంది జీవితాలు మార్చొచ్చో నాకు ఇప్పుడు అర్థమైంది. అర్జున్, దూరంగా ఇతర దేశాల్లో ఉండే వాళ్ళకి మనం హెల్ప్ చేయలేకపోవచ్చు, కానీ మన చుట్టూ ఉండే వాళ్ళ కోసం కొంచెం రెస్పాన్సిబిలిటీ తీసుకోగలిగితే ఎన్నో జీవితాలు మారుతాయి. ఆకలితో ఉండే కొంతమందికైనా మనం హెల్ప్ చేయగలుగుతాం. సరే.